మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో 16 సంవత్సరాల తర్వాత పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ 16 సంవత్సరాల తర్వాత పనిచేయడం ప్రారంభించింది. రాష్ట్రం విడిపోయి ఇప్పటికి 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాలు కూడా పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ అనేది ఫంక్షన్లో ఒక సమావేశం కూడా నిర్వహించిన పరిస్థితి లేదు. ఈ శాసనసభ సమయంలో ఇప్పుడున్నటువంటి ఇవన్నీ కూడా స్టాట్యూటరీ కమిటీ. పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ అనేది స్టాట్యూటరీ కమిటీ. ఇట్స్ ఎ స్మాల్ హౌస్. అంటే ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మీకు సభ్యులందరూ తెలిసే ఉంటుంది. వసంత కృష్ణప్రసాద్ గారు, వర్ల కుమార్రాజు గారు, అలాగే తెనాలి శ్రావణ్ కుమార్ గారు, గౌతు శిరీష్ గారు, మీ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి గారు, అలానే ఇంకా కుంభా రవిబాబు గారు, ఈశ్వరరావు గారు, అయితే ఆనందరావు గారు, అలానే ఇంకా బొబ్బిలి బేబీ నయన్ గారు, అలానే ఇషాక్ గారు. ఈరోజు మెంబర్స్ అందరూ కూడా అందరూ హాజరయ్యాం. ఈరోజు మొట్టమొదటిగా పబ్లిక్ అండర్టేకింగ్స్ దాంట్లో 186 కంపెనీలు ఉన్నాయి రాష్ట్రంలో. అందులో 3 యాక్ట్ బేస్డ్ కంపెనీలు, మరికొన్ని సొసైటీ బేస్డ్ అండర్ సొసైటీ యాక్ట్ ప్రకారం ఏర్పడినటువంటి కార్పొరేషన్స్, మరికొన్ని కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏర్పడినటువంటి కార్పొరేషన్స్, ఇంకా ఈ పియూసి పరిధిలో ఏదైతే అటానమస్ బాడీస్గా ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయో అవి కూడా వీటి పరిధిలోకి వస్తాయి. ఇది 16 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా క్రియాశీలకంగా ఈ కమిటీని ఫంక్షన్లోకి మొట్టమొదటిగా ఈ సభ్యులందరూ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ పెట్టినటువంటిది, మేము గతంలో అమరావతిలో సమావేశం పెట్టాం. ఎందుకంటే గడిచిన 16 సంవత్సరాల నుంచి కమిటీ ఫంక్షన్స్ లేవు కాబట్టి అసలు ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దీని పరిధిలోన. ప్రధానంగా ఈ కమిటీ తాలూకా విధి విధానాల్లో మొట్టమొదటి చూస్తే రివ్యూ ది ఆల్ అన్ని కంపెనీలకు సంబంధించినటువంటిని రివ్యూ చేయొచ్చు. ఆ రివ్యూలో పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంపెనీ అండ్ ఎఫిషియన్సీ అండ్ ఆడిట్ రిపోర్ట్స్, ఏజీ ఆడిట్ అన్ని కంపెనీలు రిపోర్ట్స్ సబ్మిట్ చేసాయా లేదా, అకౌంట్స్ సబ్మిట్ చేస్తున్నాయా లేదా, వాటిపైన ఏజీ ఆడిట్స్ నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలు ఏంటి, ఆ అభ్యంతరాలని పరిష్కరించేటటువంటి దాంట్లో ఏ రకమైన చర్యలు తీసుకున్నారు, ఇంకా పెండింగ్ ఏమి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా కంపల్సరీగా శాసనసభలో ప్లేస్ చేయాలి. ప్రతి కంపెనీ, అటానమస్ బాడీస్ అయినా, కంపెనీస్ యాక్ట్ ప్రకారం నమోదు కాబడిన కంపెనీస్ అయినా, సొసైటీస్ యాక్ట్ ప్రకారం ఏర్పడినటువంటి కార్పొరేషన్స్ అయినా, ఇవన్నీ కూడా కంపల్సరిగా వార్షిక నివేదికలు అనేది అసెంబ్లీలో కంపల్సరిగా ప్లేస్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం ప్రతి కార్పొరేషన్ కూడా వారి వార్షిక నివేదికల్ని శాసనసభ ద్వారా ఆమోదం పొందాలి. ఎందుకంటే అవన్నీ కూడా పరిశీలించబడాలి. అయితే శాసనసభలో వార్షిక నివేదికలు ఇచ్చినప్పుడు శాసనసభ కాలం ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి వాటన్నిటినీ లోతైన విశ్లేషణ చేయడానికి, లోతైనటువంటి సమగ్రమైనటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా పరిశీలించడానికే ఈ స్టాట్యూటరీ చట్టబద్ధంగా ఈ కమిటీస్ అనేటటువంటివి ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ ఫైనాన్షియల్ కమిటీస్. మొట్టమొదటిగా ఈరోజు తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని రివ్యూ పెట్టాం. ఈరోజు ఎస్పీడీసీఎల్, పవర్ సెక్టర్లో ఎస్పీడీసీఎల్, అట్లానే తిరుపతి స్మార్ట్ సిటీ, ఇది 2016లో ఎస్టాబ్లిష్ చేశారు. అట్లానే టూరిజం, అట్లానే టీటీడీ,
ఈ 4 సంస్థలను కూడా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. కొన్ని అబ్జర్వేషన్స్, ఎస్పీడీసీఎల్లో ఉన్నటువంటి ప్రాఫిట్ అండ్ లాసెస్ ఏంటి, ఆడిట్ అబ్జెక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి, ఈ ఆడిట్ అభ్యంతరాలని ఎంతవరకు వాళ్ళు క్లియర్ చేశారు, ఇంకా క్లియర్ చేయకపోతే కారణాలు ఏంటి, వాళ్ళ ఎఫిషియన్సీ ఏంటి, అన్నీ కూడా సమగ్రంగా రివ్యూ చేయడం జరిగింది. ఇంకా వీటన్నిటిపైన కూడా ఇంకొకసారి మళ్ళీ లోతైనటువంటి చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అందరు మెంబర్స్ తాలూకా ఫీలింగ్స్. సో మరొకసారి ఎస్పీడీసీఎల్ని ప్రత్యేకించి రివ్యూ తీసుకొని ఈ అన్ని నివేదికలు కూడా తప్పనిసరిగా అసెంబ్లీకి స్పీకర్ గారి ముందు ఉంచడం, స్పీకర్ గారి ద్వారా సభ ముందు ఉంచడం అనేది ఈ కమిటీ తాలూకా డ్యూటీ. తప్పనిసరిగా అది చేస్తాం. అలానే ఈరోజు కొన్ని ఏదైతే పవర్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమున్నాయి, ఏజీఎల్స్ ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఈరోజు ప్రభుత్వం చాలా స్పష్టంగా, గతంలో లిమిటెడ్ ఉండేది. సపోజ్ అగ్రికల్చర్ కనెక్షన్ కావాలి అని అంటే లిమిటెడ్గా ఉండేది. మీ ఈ ఇయర్ ఇంత కోటా ఇస్తాం. గడిచిన 5 సంవత్సరాల్లో 2-3 సంవత్సరాలు అసలు ఏజీఎల్ కనెక్షన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆదేశాలు ఎస్పీడీసీఎల్ అన్ని కంపెనీలు, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఇచ్చాయి. ఎన్ని కనెక్షన్స్ ఉంటే అన్నీ కూడా అగ్రికల్చర్ కనెక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలి. అది కూడా ఈరోజు నేను చాలా స్పష్టంగా రివ్యూ చేసేటప్పుడు సంబంధిత అధికారులు కూడా తెలియజేశాం. 3 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా అన్ని అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా మేము 3 నెలల్లో 53,000 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఈ 9 జిల్లాలు, అంటే కొత్తగా ఏర్పడిన 9, పాత జిల్లాలో అయితే 5, ఈ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి 53,000 కనెక్షన్స్ కావాలని చెప్పి ఏజీఎల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాయి. వాటన్నిటిని కూడా రాబోయే 3 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది. అట్లానే మరికొన్ని సబ్స్టేషన్స్, 33 సబ్స్టేషన్స్ నిర్మించాలి. 33/11 kV సబ్స్టేషన్ నిర్మించాలని వాటికి ఆల్రెడీ శాంక్షన్ తీసుకున్నారు. అవి కూడా రాబోయే రోజులను అతి తొందరలోనే పూర్తి చేయాలని చెప్పి కూడా ఒక టైం లిమిట్స్ పెట్టుకొని పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ కూడా ఇది చేసాం. ఇంకా దీనిపైన మరొకసారి లోతైన చర్చ జరగాలి. దానిపైన కూడా మరొకసారి కూర్చుంటాం. రెండవది స్మార్ట్ సిటీ. స్మార్ట్ సిటీస్కి వచ్చేటప్పటికి గడిచిన 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టైం లిమిటేషన్ చూస్తే 2025 మార్చి 31తో స్మార్ట్ సిటీకి ఇచ్చేటటువంటి నిధులన్నీ కూడా క్లోజ్ అయింది. అంటే ఆ ప్రోగ్రామే క్లోజ్ అయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి టైం లైన్స్ ప్రకారం. అందులో కొన్ని 1,149 crores వరకు ఖర్చు పెట్టడం జరిగింది. అందులోనే వారధి కావచ్చు, ఇంకా కొన్ని కార్యక్రమాలు చేశారు. 89 ప్రాజెక్ట్స్ పూర్తి చేశారు. 17 అనేటటువంటిది ఆన్గోయింగ్లో ఉన్నాయి. ఆ ఆన్గోయింగ్ వర్క్స్ కూడా కొన్ని 75% పూర్తయినాయి. మరికొన్ని అబవ్ 50 ఉన్నాయి, మరికొన్ని అబవ్ 25 ఉన్నాయి. కొన్ని నాట్ స్టార్టెడ్ 3-4 ఉన్నాయి. సో వాటన్నిటి కూడా ప్రాజెక్టు పూర్తి అయిపోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్టుని మరి మీకు అడిషనల్గా డబ్బులు ఏం ఇవ్వం కాబట్టి వీటన్నిటిని కూడా మీరే పూర్తి చేసుకోవాలని చెప్పి స్పష్టంగా తెలియజేశారని అధికారులు చెప్పారు. దీనికి అంతటికీ కారణం ఇంకా కేంద్ర ప్రభుత్వం మనకి నిధులు రావాల్సి ఉంది. రాలేకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వానికి కాదు. ఏదైతే ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉందో గడిచిన 2021, 22, 23, 24 ఆర్థిక సంవత్సరాల్లో ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి మ్యాచింగ్ ఏదైతే తన షేర్ ఏదైతే ఉందో 50% షేరు అది విడుదల చేయకపోవడం వలన, అలానే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డబ్బుల్లో కూడా 2 ఆర్థిక సంవత్సరాల్లో విడుదల చేస్తే ఆ డబ్బులు కూడా డైవర్ట్ చేయడం వల్ల కూడా కొంత డబ్బులు డైవర్ట్ చేయడం వల్ల కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దానివలన అర్ధాంతరంగానే ఈరోజు మరి స్మార్ట్ సిటీ, తిరుపతి స్మార్ట్ సిటీ ఏదైతే ఉందో ఈరోజు చాలా పనులు అర్ధాంతరంగా ఆగిపోయినాయి. వాటికి కూడా నీరింగ్ కంప్లీషన్ ఎలా చేయాలి, ఏ రూపంలో చేయాలి, దానికి నెక్స్ట్ వాళ్ళు తీసుకుపోయే చర్యలు ఏంటని కూడా చర్చించాం. తప్పనిసరిగా ప్రభుత్వానికి శాసనసభ ద్వారా నివేదిక అనేది సమర్పిస్తాం. టూరిజంలో కూడా చాలా
ఈరోజు రాష్ట్రంలో టూరిజం పెంచాలి, సర్వీస్ సెక్టర్ని పెంచడం ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, ఉద్యోగాలు కూడా ఎక్కువగా వస్తాయి. అయితే దాన్ని ప్రమోట్ చేయడానికి ఈరోజు తిరుపతిలో అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు. చాలా బిగ్ ఒబ్రాయ్ లాంటి కంపెనీలు కావచ్చు, తాజ్ కావచ్చు, నోవోటెల్ ఆర్వీస్ కావచ్చు, ఇంకా క్లబ్ మహీంద్రా కావచ్చు, మెనీ ఆఫ్ అందరూ ముందుకు వస్తూ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ చాలా వరకు భూములు కేటాయించారు. అవన్నీ కూడా ఈరోజు తిరుపతిలో ఇది చేయాల్సింది ఉంది. తర్వాత రెండవది ఇక్కడ అబ్జర్వేషన్లో కార్పొరేషన్ లిమిట్ చాలా తక్కువగా ఉంది. ఇవన్నీ కూడాను అవుటర్ ఎక్స్టెన్షన్లోనే వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మా అబ్జర్వేషను కార్పొరేషన్ లిమిట్స్ని పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తిరుపతి కార్పొరేషన్ లిమిట్స్ని పెంచాలి. తప్పనిసరిగా అది పెంచకపోతే రెవెన్యూస్ అనేది పక్కన వెళ్ళిపోతున్నాయి. సో గ్రామ పంచాయతీలో ఆ కంట్రోల్ మెకానిజం కానీ ఉండదు. కాబట్టి దీన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి కూడా ప్రభుత్వానికి తప్పనిసరిగా మేము కూడా ఈ అబ్జర్వేషన్ ఏదైతే ఉందో త్రూ శాసనసభ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలానే ఇంకా మన టూరిజంలో ఏదైతే ఎగ్జిస్టింగ్ టూరిజం వాళ్ళకి సంబంధించినవి కొన్ని ఉన్నాయి, రిసార్ట్స్ కావచ్చు, కొన్ని దగ్గర హరిత ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అవి కొన్ని డిఫెక్ట్లో ఉన్నాయి, కొన్ని ఆదాయాన్ని వచ్చేటువంటి పరిస్థితి లేవు. వాటిని ఇప్పుడు ప్రైవేట్ ఏదో అందులో పీపీపీ మోడ్లో ఎట్లాగా దాన్ని చేయాలి, రెవెన్యూస్ని ఎలా పెంచుకోవాలి, అట్ ది సేమ్ టైం సేఫ్ గార్డ్ ది ప్రాపర్టీస్ అవి కూడా ఎలా చేయాలి అనే దానిపైన దే ఆర్ మేకింగ్ అవుట్. సో తప్పనిసరిగా అందులో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమైనా ఉంటే ప్రభుత్వానికి తెలియజేస్తాం. నేను టీటీడీ మీద కూడా వాళ్ళు చేసినటువంటి ఏ రకమైనటువంటి సేవలు ఉన్నాయి, ఏ రకంగా చేస్తున్నాం, వాట్ ఆర్ ది స్టెప్స్, ఇందులో డ్రింకింగ్ వాటర్ ఏంటి, శానిటేషన్ అండ్ ఏంటి, అలాగే అన్నప్రసాదాలు అన్నిటి మీద సవివరంగా నివేదికను ఇచ్చారు. ఇక్కడ కొన్ని ఏదైతే టీటీడీకి కొన్ని ప్రాంతాల్లో అవుటర్ సైడ్ కూడా చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఈ ల్యాండెడ్ ప్రాపర్టీస్కి వాళ్ళ దగ్గర అయితే రికార్డు కొంత ఉంది, కొంత రికార్డు లేదేమో. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయాలని చెప్పాం. మీరు దానిని ఒక డివిజన్ కొన్ని ఏరియా వారీగా ఒక సెటప్ని క్రియేట్ చేసి ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ఉన్న టీటీడీ ఆస్తులను కూడా కాపాడాలి. అక్కడ నుంచి కూడా దాని నుంచి కూడా రెవెన్యూ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలనేది కూడా అందరు గౌరవ సభ్యులందరూ కూడా సూచించారు. ఇవన్నీ కూడా ఒక నివేదిక రూపంలో ఏ డిపార్ట్మెంట్ వారీగా తప్పనిసరిగా అసెంబ్లీకి పూర్తి స్థాయిలో నివేదికను సమర్పిస్తాం. అంటే మేము కూడా అవన్నీ కొన్ని పత్రికల్లో వచ్చేటటువంటి మేము ప్రధానంగా అన్నిటి మీద కూడా అన్ని అంశాల మీద కూడా రివ్యూ చేసాం. పత్రికల్లో వచ్చినటువంటి అంశాలపైన ఈరోజు ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చారు. ఏదైనా పత్రికలో వస్తే దానిపైన రిజైండర్ ఇవ్వాలి, రిజైండర్ కంపల్సరీగా ఇవ్వాలి. ఫ్యాక్ట్ ఏదైతే ఇవ్వాలి, ఫ్యాక్ట్ కాదు అనేటప్పుడు రెక్టిఫై చేసుకోవాలి, ఫ్యాక్ట్ అయ్యేటప్పుడు రిజైండర్ ఇవ్వాలి. రిజైండర్ ఇచ్చిన ఆ కన్సర్న్ ఆ మీడియాలో వాళ్ళు వేయలేదనుకోండి, ఆ ప్రింట్ మీడియాలోనూ లేకపోతే పత్రికలు వచ్చి తప్పనిసరిగా వాళ్ళకి లీగల్ నోటీస్ ఇవ్వాలి. అంతే కదా. ఇప్పుడు మనం చేసేది తప్పు కాదు అని అన్నప్పుడు వాడు మనం ఇచ్చిన రిజైండర్ను వాళ్ళు పబ్లిష్ చేయనప్పుడు లీగల్ నోటీస్ ఇవ్వాలి. కాబట్టి ఆ దిశగా కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించడం జరిగింది. టవర్స్ మీద కూడా మా గౌరవ సభ్యులు రాంభూపాల్ రెడ్డి గారు దానిపైన ఆ వెయిట్ ఆఫ్ ది టవర్స్ దానిపైన కూడా కొంత ఇది ఉంది. అట్లానే ఈ ట్రాన్స్ఫార్మర్స్ పైన కూడా పక్కనున్న రాష్ట్రాల్లో ఎందుకు తక్కువగా ఉన్నాయి, పక్కన ఉన్నటువంటి దీంట్లో తక్కువగా ఉన్నాయి, మన దగ్గర ఎందుకు అంత ఎక్కువ ఉన్నాయి, దానికి వారు ఏదో చెప్పారు, మేము ఏదో స్పెసిఫికేషన్స్ పెట్టాం, ఏదో చెక్ టెస్ట్లు పెట్టాం, అది పెట్టాం, ఇది పెట్టాం చెప్పారు. ఎన్ని పెట్టినా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా క్వాలిటీ ఆఫ్ ఇది అనేటటువంటిది మెయింటైన్ చేస్తుంది. అది మెయింటైన్ చేసేటప్పుడు ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఎక్కువ ఉన్నాయి, పక్కనున్న రాష్ట్రాలు ఎందుకు తక్కువ ఉన్నాయి, వాటన్నిటి మీద కూడా క్లియర్గా నివేదికలు అన్నీ ఇవ్వమన్నాం. అందుకనే రిగార్డింగ్ ఎస్పీడీసీఎల్ మరొకసారి తప్పనిసరిగా మేము కూర్చుంటాం. ఎందుకంటే దానిపైన ఇంకా లోతైన విశ్లేషణ, లోతైన చర్చ జరగాల్సి. 25 ప్రశ్నలు మేమే ఇచ్చాం.